ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, ఈ రోజు నుంచి బంగారం కొనేవారికి కేంద్రం భారీ షాక్ అయితే ఇచ్చింది. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, 2 రోజుల క్రితం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగినటువంటి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 1 సంవత్సరం పాటు బంగారం కొనొద్దని, అలాగే హింట్ కూడా ఇచ్చారు. కాస్త 1 సంవత్సరం కొనడం తగ్గిస్తే ఎంత శాతం భారత్పై ఆర్థిక భారం అయితే తగ్గుతుంది, అలాగే ఎంత అమౌంట్ మిగులుతుందని లెక్కలతో సహా చూపిస్తున్నారు. దీనిపై చాలా చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇంధనాన్ని కూడా సేవ్ చేయమని. ఇక ఈరోజు బంగారంపై అయితే కనుక కేంద్రం షాక్ ఇచ్చింది. బంగారం దిగుమతి ట్యాక్స్ను భారీగా పెంచేశారు. పాంపు పేల్చిన కేంద్రం ఈ పెంచిన ట్యాక్స్ ఈ రోజు నుంచే అమలు. బంగారం కొనొద్దు అంటూ చెబుతూ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాంబు పేల్చారు. పసిడిపై దిగుమతి సుంకాలను అమాంతం పెంచేశారు. ఎందుకంటే మ్యాక్సిమం బంగారం మనం వేరే దేశాల నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఆ ట్యాక్సులు పెంచేశారు. వెండి, ప్లాటినం, ఇతర విలువైన లోహాలు కూడా దీని పరిధిలోకి చేర్చారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. పెంచిన ట్యాక్స్ నేటి నుంచి అమల్లోకి వచ్చింది కూడా. దీని దెబ్బకు బంగారం, వెండి రేట్లు ఆకాశానికి ఎగబాకడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కస్టమ్స్ సుంకం రేట్లను సవరించడం వల్ల దిగుమతులు మరింత ఖరీదవుతాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్లో బంగారం, వెండి, ప్లాటినం మాత్రమే కాదు, ఆభరణాల యొక్క విడిభాగాలు, పారిశ్రామిక దిగుమతులకు సైతం ఈ అధిక సుంకం వర్తిస్తుంది. బంగారం, వెండి దిగుమతులపై ప్రభుత్వం 10% బేసిక్స్ కస్టమ్ ట్యాక్స్ పడింది. దీనికి అదనంగా మరో 5 సెస్ కూడా. ఈ 5% సెస్ మొత్తాన్ని వ్యవసాయ మౌలిక సదుపాయాలు అభివృద్ధికి మళ్లిస్తారు. దీంతో బంగారం, వెండి, ఇతర విలువైన లోహాల దిగుమతి పన్ను ఎకాఎకిన 6 నుంచి 15% పెరిగిపోయింది. విదేశీ కొనుగోళ్లు తగ్గించి విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అంటే మనం ఎక్కువగా బంగారం కొనడం వల్ల, అంటే విదేశాల నుంచి ఎగుమతి చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది, మన ఇండియా ఆదాయం తగ్గుతుంది. తద్వారా డాలర్ రేట్ అయితే కనుక పెరిగిపోయి ఇండియన్ రూపీ వాల్యూ తగ్గిపోతుంది. 1 సంవత్సరం పాటు మనం కనుక బంగారం కొనడం తగ్గిస్తే, అంటే ఇతర దేశాలకి మన ద్వారా వెళ్ళే డబ్బు తగ్గుతుంది. ఆటోమేటిక్గా డాలర్ రేటు కూడా కంట్రోల్లోకి వస్తుంది. అందువల్ల ఈ యొక్క ప్రభావం మిగిలిన అన్ని ఎగుమతులు, దిగుమతులపై కూడా ఈ యొక్క డాలర్ రేటే ఆధారం. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విదేశాల నుంచి తెచ్చుకునే పెట్రోలు, బంగారంపై అయితే కనుక కాస్త కంట్రోల్డ్గా 1 సంవత్సరం పాటు అయితే ఉండమన్నారు. బంగారం కొనొద్దు, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడండి, పెట్రోల్ డీజిల్ తక్కువగా వాడుకోండి, అవసరమైతే షేరింగ్లో వెళ్ళండి అని కూడా చెప్పారు. సో ఈ క్రమంలో 2018, 2021 నాటి కస్టమ్ నోటిఫికేషన్లు సవరించిన కేంద్రం నిర్దిష్ట కోటా కింద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి బంగారం దిగుమతులపై గత రాయితీ డ్యూటీని ప్రభుత్వం తొలగించింది. ఆభరణాల ఫైండింగ్స్ అంటే హుక్స్, క్లాప్స్ వంటి విడిభాగాలపైన కూడా డ్యూటీ రేట్లను సవరించారు. బంగారం, వెండి ఫైండింగ్స్పై 5%, ప్లాటినం ఫైండింగ్స్పై 5.4% కస్టమ్ డ్యూటీ అయితే వర్తిస్తుంది. సో ఓవరాల్గా లెక్కలు ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా ట్యాక్స్ అయితే కనుక మనం విదేశాల నుంచి తెచ్చుకుని బంగారంపై ట్యాక్స్ అయితే భారీగా పెంచేశారు. ఇప్పుడు బంగారం రేట్ అయితే పెరిగిపోనుంది.